హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూసాను గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది గైస్. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అండ్ థ్రిల్తో చాలా బాగా తీస్తారు గైస్. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లో ఒక వ్యక్తి అయితే హ్యాంగ్ చేసుకుని అయితే చనిపోతారు గైస్. ఇలా మా స్టోరీలోకి తీసుకెళ్తారు. అయితే చిన్న చైన్ కేస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. హీరో అయితే ఇన్స్పెక్టర్ ఉంటాడు గైస్. అయితే చిన్న చైన్ కేస్ అయితే వస్తుంది. అయితే ఒక అతనైతే చైన్ కేస్ అయితే స్టేషన్కి వస్తాడు గైస్ ఇవ్వడానికి. అయితే ఎవరైతే వచ్చాడో వాళ్ళ డాక్టర్ తోటే హీరో ఎంక్వైరీ చేస్తాడు. ఈ చైన్ ఎక్కడిది, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ కాదని చెప్తాడు కదా. అయితే వాళ్ళ డాక్టర్ లేదు ఇది ఒరిజినల్ అని చెప్తుంది. అయితే వాళ్ళ ఫాదర్తో చెప్తారు మీ కూతుర్ని స్టేషన్కి తీసుకురండి ఎంక్వైరీకి అని చెప్తారు గైస్. రెండో రోజు ఆ అమ్మాయి అయితే హ్యాంగ్ చేసుకుని అయితే చనిపోతుంది గైస్. అయితే హీరోతో అంటాడు వాళ్ళ ఫాదర్, నీ వల్లే నా కూతురు అయితే చనిపోయింది, నీ వల్లే ఇలా జరిగిందని అయితే చెప్తాడు గైస్. అయితే హీరో వెళ్ళి రూమ్లో చూస్తే అమ్మాయి అయితే హ్యాంగ్ చేసుకుని అయితే చనిపోతుంది. హీరో షాక్లో ఉంటాడు గైస్. ఏం అర్థం కాదు, ఎందుకంటే హీరో వాళ్ళ డాక్టర్ కూడా ఇలాగే హ్యాంగ్ చేసుకుని చనిపోతుంది కదా. మన స్టోర్లో చూపిస్తారు. హీరో వాళ్ళ కూతురు అయితే ఒక అతను న్యూడ్ వీడియో తీసి అయితే నెట్లో పెడతారు గైస్. హీరో ఆ వీడియో చూస్తాడు. అయితే స్టేషన్లోనే అతను అయితే చంపేస్తాడు గైస్. హీరో అక్కడే ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురుని అర్థం లోపు హీరో వాళ్ళ కూతురు అయితే హ్యాంగ్ చేసుకుని చనిపోతుంది గైస్. అప్పటి నుంచి హీరో కొద్దిగా మైండ్ సెట్ అంటే డిప్రెషన్లో ఉంటాడు గైస్. అయితే హీరో ఆ స్టేషన్లోనే అతన్ని చంపేస్తాడు, ఎవరైతే వాళ్ళ కూతురు వీడియో తీసిన అతన్ని. మళ్ళీ ఈ అమ్మాయిని చంపేది ఎవరు, ఎందుకు దేనివల్ల అమ్మాయిలు హ్యాంగ్ చేసుకొని చనిపోతున్నారు, అసలు దాని వెనకాల ఉన్నది ఎవరు, మళ్ళీ హీరో అతన్ని చంపేశాక మళ్ళీ ఇవన్నీ చేస్తుంది ఎవరు, ఆ గ్యాంగ్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మన క్లైమాక్స్లో ఆ గ్యాంగ్ని హీరో పట్టుకున్నాడా, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అండ్ థ్రిల్తో కూడిన చాలా బాగా తీస్తారు గైస్ మూవీ. ఇంకోటి వాళ్ళు దేనివల్ల చేస్తున్నారు, అసలు నేను అనుకున్నాను ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పట్టుకోవడం, కానీ కాదు గైస్. ఇంకోటి స్టోరీ తీసుకున్నారు, వాళ్ళు దేనివల్ల చేస్తున్నారు ఏంటంటే మాకు సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, అదైతే చాలా బాగా తీశారు. అది ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులతో కూడిన చాలా బాగా తీసుకెళ్లారు క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హీరో యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇంకోటి ఎవరైతే వాళ్ళు గ్యాంగ్ తీసుకున్నారో వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు గైస్. అందరు పర్ఫార్మెన్స్లు సూపర్ ఉన్నాయి గైస్. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు మూవీ. ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయని, అరే ఇలా ఉంటుంది అనుకుంటే వేరే ట్విస్ట్ అలా తీసుకున్నారు గైస్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనిపించింది మూవీ. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అండ్ థ్రిల్ ఎక్కడ మిస్ కాలేదు గైస్. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేస్తారు సూపర్. ఒక హాస్పిటల్ ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం హైలైట్. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75. వాచ్ చేయండి గైస్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మిస్ కాకండి. నా రికమెండేషన్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.